శ్రీనివాస్ గారు గ్రామీణ ప్రాంతం నుండి మరి ఈ పొజిషన్ వచ్చారు. వారు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత డిప్లొమా కోర్సులు కూడా చేసి తర్వాత ప్రస్తుతం తెల్లవారిపల్లి మెడికల్ ఆఫీసర్ పనిచేస్తూ అందరి మన్నలను చూసినటువంటి వ్యక్తి. ఏ టైంలో కావాలన్నా కూడా బిడ్డ ఏదైనా కానీ బిడ్డ కాల్ చేయగానే అటెండ్ అయ్యి సేవలు అందిస్తుంది. ఈ సందర్భంలో నేను తెల్లవారిపల్లి పిహెచ్సిలో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. మామూలుగా పబ్లిక్ హెల్త్లో అందరం కూడా మేము చేసే వృద్ధిలో పబ్లిక్ హెల్త్ అంటే వాళ్ళకి ఏదైనా కూడా ముందు వచ్చే విషయాన్ని వాళ్ళకి ముందుగా ఏదైనా ఆపదవుతుంది అంటే దాన్ని ముందుగానే ప్రజలకి ఏవైతే పట్ల వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు మేము ముందుగానే గ్రహించి వాళ్ళందరికీ చెప్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు రైనింగ్ సీజన్ కాబట్టి అందరూ కూడా మన ఇంటి చుట్టుపక్కల కూడా వర్షపు నీటిని నిల్వ ఉంచకుండా చూసుకొని అలా నిల్వ ఉండటం వల్ల దోమల ఆర్వాలు పెరిగి ఆ దోమల ఆర్వాలు దోమలుగా మస్కిలోకి మారి తర్వాత డెంగ్యూ మలేరియా ఇతరటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటివి రాకోకుండా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రైనింగ్ సీజన్లో డైరియా అనేది మెయిన్గా ఉంటుంది. వాటర్ కంటామినేషన్ జరిగి ఇక్కడ